నా పేరు శేఖర్ అండి. సో ఎట్లా ఉంది మీ దగ్గర? మా అభివృద్ధి దగ్గర ఎట్లా ఉంది? కొత్త గవర్నమెంట్ ఏం వచ్చిన బాగాలేదండి, ఏం బాగాలేదు. బీఆర్ఎస్ ఉన్నప్పుడే కొంచెం బాగుంది. ఇప్పుడు ఇక కాంగ్రెస్ వచ్చిన కాంచి ఏం లేదు. ఉన్న వాళ్ళకి ఇస్తుంది కానీ లేని వాళ్ళకి ఏం తెమిస్తలేదు. ఇది మాగొంటి గోపురం ఉన్నప్పుడైతే మంచిగా చేసిండు. ఓకే, యాక్చువల్ వచ్చేసి నేను బీజేపీ ఉండే, బట్ నేను బీఆర్ఎస్లోకి వచ్చిన 1 ఇయర్ అవుతుంది దగ్గర దగ్గర బీఆర్ఎస్లోకి వచ్చి. ఇప్పుడు నవీన్ యాదవ్కి ఇచ్చిండు ఇయర్ అంటలేము నేను నవీన్ యాదవ్కి, కానీ ఆయన 2 ఇయర్స్ ఇచ్చిండు. ఏం చేస్తాడు? ఏం చేయలేడు కదా. మాగంటి గోపినాథ్ మేము చూసినాం, అనే ఆపదున్నప్పుడు వచ్చిండు, మంచోళ్ళని చూస్తున్నాడు, అంతా ఓకే అనేది. ఆయన గురించి ప్రాబ్లం లేదు మాకు. ఇప్పుడు ఈ ఎలక్షన్లు వచ్చినాయి కదా, నవీన్ యాదవ్ ఇస్తాడని మాకు గ్యారెంటీ లేదు. ఫస్ట్ సీఎం బాగుంటేనే కదా వీళ్ళు చేసేది. సీఎంఏ కరెక్ట్ లేనప్పుడు వీళ్ళు చేస్తే ఏం లాభం చెప్పండి? ఏం లాభం లేదు. అట్లా ఇక్కడ దాదాపు ఎవరైనా బీఆర్ఎస్ ఉంటారు. బీఆర్ఎస్ ఎందుకు ఒక 2 ఇయర్స్ లోనే కాంగ్రెస్ పైన అంత వ్యతిరేకత ఉంది ఇక్కడ మీ దగ్గర? వ్యతిరేకత అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎట్లా అంటే రోడ్లు కరెక్ట్ లేవు. ఇప్పుడు ఉన్న ఇల్లులు అన్నీ ఊళ్ళు కొట్టిండు, వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇస్తలేడు. అవునండి, అట్లా ఉంది మ్యాక్సిమం. అన్న పరపాలంటే ఏం బాగాలేదు. మన రీసెంట్గా చూస్తారు కదా అండి, ఏదో మా పాకిస్తాన్ ఎట్లా అనాలి, వాడు విడాలి, మా పాకిస్తాన్ అని మాట్లాడాడు. అది ఎంత గలీజ్ ఉంటే చెప్పండి. అట్లా ఉంటుంది. కేసీఆర్ నెంబర్ 1, ఆయన తీసి పెట్టలేదు. ఇక అది ఏంటంటే బయట పల్లెటూరులోకి ఏం చెప్పినంటే ఈయనకి డబల్ ఇచ్చిండు. ఇప్పుడు ఈయన 2000 ఇస్తే 4000 ఇస్తా హామీలు ఇచ్చుడు, హామీలకి నీకు డబల్ ఇచ్చిండు. డబల్ ఇచ్చుట్లా ఈ పల్లెటూరులో ఏం చేశారంటే కాంగ్రెస్ గుద్దీరు. ఇప్పుడు హైదరాబాద్లో చూడండి, మొత్తం బీఆర్ఎస్ వచ్చింది, అంతడే బీఆర్ఎస్ వచ్చింది. పోయింది ఎక్కడ? పల్లెటూరు కాడ. ఇప్పుడు వాళ్ళకు కూడా తెలిసి వచ్చింది కేసీఆర్ ఎప్పుడు వస్తే మేము బాగుపడతామని. ఇప్పుడు వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరు చూస్తారు, యూట్యూబ్ చూస్తారు, అన్ని ఛానల్ చూస్తున్నాం మేము. కేసీఆర్ కోసం వెయిటింగ్ ఇస్తారు, నేను ఎప్పుడు తీసేయాలని చూస్తారు. అది ఉంది ఒకటి. ఇప్పటికిప్పటికి మీరు ఎలక్షన్లు పెట్టండి, 85 సీట్లు వస్తాయి బీఆర్ఎస్ పక్క. కాంగ్రెస్ వస్తారో డౌట్. అది కూడా రేవంత్ రెడ్డి నిలిచి పెట్టండి, రేవంత్ రెడ్డి రాడు. ఇంకెవరు వస్తారు చెప్పండి? కేసీఆర్ నెక్స్ట్ కేసీఆర్. ఇప్పుడు కూడా కేసీఆర్ వస్తాడు, బీఆర్ఎస్ వస్తాడు, నాగంటి కూడా 100% వస్తాడు. అలా డౌటే లేదండి. కేసీఆర్ చేసిన అభివృద్ధి చూసి వేస్తున్నాం మేము. కేసీఆర్ చేసిన అభివృద్ధి ప్లస్ మాగంటి చేసిన అభివృద్ధి చేస్తున్నాం మేము. ఇప్పుడు చూడండి, మీరు ఏమడిగారు? రేవంత్ రెడ్డి పాలన అన్నాడు, కేసీఆర్ అన్నాడు. కేసీఆర్ పాలన రేవంత్ రెడ్డి చేస్తుంటే 1/2 ఇంచు కూడా లేదు. కేసీఆర్ అట్లా ఉంది. కేసీఆర్ ఇస్ గుడ్. కేసీఆర్ పాలన అదే ఉంది కదా, ఇప్పుడు అట్లా నడుస్తుంది కదా. ఇప్పుడు ఏదో ఏమంటారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఏమంటారు, సానుభూతం చూపేయకని అంటారు. సానుభూతి కాదని ఆయన చేసే పనులకి మేము వేస్తున్నాం ఓటాడ, అంతే కదండి. మరి నా పేరు కరుణ. ఇప్పుడు మాగంటి గోపినాథ్ చనిపోయింది కదా, దాని గురించి ఎలక్షన్లు. మేమైతే మాగంటి గోపినాథ్ భార్యకి వేస్తాం ఓటు. ఎందుకనంటే మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసిండు, మాగంటి గోపినాథ్ చనిపోకముందు బాగానే చేసిండు మాకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, ఆయన ఇది చేస్తా అన్నది అన్నీ ఆశ చూపిండు, ఏం చేయట్లేదు. ఆయన చేసినా మాకొద్దు, ఇంకా ఆయన చేయకపోయినా మాకొద్దు. కాంగ్రెస్ తరఫున ఎవరు నిలబడ్డా రారు. ఎందుకంటే మేము కేసీఆర్కి వేస్తామని అనుభవం వచ్చింది కాబట్టి మేము కేసీఆర్కి వేస్తాం ఓటు. మాకు అసలు ఈ కాంగ్రెస్ వద్దు మాకు. ఎందుకంటే ఏం చేస్తుండు, ఇప్పుడు అమ్మాయిలకు 2500 ఇస్తా అన్నాడా, అది ఇవ్వలేదు. బస్సు ఫ్రీ దేనికి పెట్టిండు ఆయన? దేని గురించి పెట్టిండు? ఎవరికో కొంతమందికి అవుతుంది, అందరికైతే అవ్వట్లేదు కదా. ఇంకేదో ఇస్తా అన్నాడు కదా, ఏమి ఇచ్చిండు? గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలేదు. డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు, అవి కేసీఆర్ కట్టించిన ఇల్లులు, అవి ఇవ్వడానికి కూడా ఆయనకు అంత బద్ధకం. లోపల అమ్మేసుకుంటుండు. మరి అవి ఇవ్వాలి కదా. ఇప్పుడు మేము ఇందులో 15 సంవత్సరాల నుంచి ఉంటున్నా, ఇది రేకుల కొంపనే ఉన్నది. కిరాయి కట్టకుంటే ఇవాళ కట్టలేదనుకో రేపు వెళ్ళిపో అంటారు. మేము ఓట్లేసి మిమ్మల్ని ఎందుకు గెలిపించుకోవాలి? ఒక్క ఓటు మేము వేస్తే 5 సంవత్సరాలు మీ వెనక మేము తిరుగుతాం. మీరు గెలిచిన తర్వాత గేట్ లోపలికి కూడా రానియరు. అలాంటప్పుడు మీరు మాకు అవసరమా? మాకు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, మాకు కేసీఆరే కావాలి. ఇప్పుడు సునీత వస్తుంది, ఆమె చేయకపోని. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళదే పెత్తనం ఉంటుంది. చెయ్యకపోయినా పర్వాలేదు, మాకు సునీతనే రావాలి, టీఆర్ఎస్ఏ కావాలి. మాగంటి గోపినాథ్ భార్య రావాలి. ఎందుకంటే సానుభూతి జనాలు అని అనుకుంటారేమో, సానుభూతి కాదు ఇది. సానుభూతి ఉన్నా లేకపోయినా టీఆర్ఎస్ఏ కావాలి మాకు. మళ్ళీ కేసీఆర్ వస్తేనే ప్రభుత్వం నిలబడుతుంది. కేసీఆర్ అందుకే
నవీన్ యాదవ్ అంటే చేస్తాడు అనుకో, కానీ ఇక అది భగవంతుడు, మనం ఏం చెప్పలేం. ఆయన చేస్తాడా చేయడా అది ఆయన ఇష్టం. మేమైతే వేసేది టీఆర్ఎస్కే వేస్తాం. ఇప్పుడు ఒకవేళ సపోజ్ నేను చెప్తా, నవీన్ యాదవ్కి మేము వేస్తాం, ఆయన కింద ఉన్న చెంచాగాళ్ళదే అంత నడుస్తుంది కదా, చెప్పండి. మీరు ఆలోచించండి, నేను అనడం కాదు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళదే నడుస్తుంది. మేము లోపలికి పోదామన్నా నన్ను పక్కకు దొబ్బేస్తారు, అవునా కదా? మరి అలాంటప్పుడు ఎందుకు వేయాలి? మా కొరివి మేమే పెట్టుకోవాలా? అందుకని చేసినా చేయకపోయినా ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కష్టపడతాం. ఇప్పుడు పడతలేమా? అప్పుడు కూడా పడతాం. కానీ మాకు మాగంటి గోపినాథే కావాలి, టీఆర్ఎస్ఏ రావాలి. ఇప్పుడు ఇంకో పక్క ఎలక్షన్స్ అని ప్రతి ఒక్కరు తిరుగుతున్నారు. బతుకమ్మ సారీస్ గవర్నమెంట్ ఇవ్వలే, మాకు కేసీఆర్ సునీత ఇచ్చింది కదా. ఇప్పుడు మాది ప్రభుత్వం లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు, అయినా కానీ మాకు చీరలు ఎందుకు పంచిండు? ఇప్పుడు నా ఇంట్లో 4 చీరలు ఉన్నాయి, నా పిల్లలే, నాది. నేను లేనిదాన్ని నేను ఆ పూటకు తెచ్చుకొని తింటా, కానీ నా పిల్లలకు చీర అయితే ఇచ్చిండా ఇవ్వలేదు. అదే చీర కట్టుకుని నేను బతుకమ్మ ఆడినా. ఎందుకు ఆడినా? వాళ్ళు ఇచ్చిరు కాబట్టి. నేను ఇంత లేని దాన్ని నువ్వేం చూసి ఇస్తున్నావు? ఎవరికి ఇచ్చినావు? ఇప్పుడు ఇందిరాగాంధీది ఏది చచ్చిపోయిన దినోత్సవమా, అప్పుడు ఇస్తాడంట చీరలు. ఏం చేసుకుంటా? అప్పుడు ఇస్తాడంట. మాకెందుకు చీరలు? అంటే ఆమె చచ్చిపోయింది, మేము ముండమోసినామా ఆ చీరలు కట్టుకోవడానికి? ఇచ్చేది ఉంటే పండగకి. ఇప్పుడు కేసీఆర్ ఆ చీరలు ఇచ్చిండు, ఈ చీరలు ఇచ్చిండు అని అన్నావు. నువ్వు 800 చీర అని అంటున్నావు. 800 చీర కాదు, 8 పైసల చీర, జాకెట్ ముక్క కూడా లేదు కదా నీది. కేసీఆర్ హిందువులకు ఇచ్చిండు, ముస్లిమ్స్లకు ఇచ్చిండు, మళ్ళీ వాళ్ళకు క్రిస్టియన్స్కి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. అందరు ఆడపిల్లలు నా ఆడపిల్లలు అనుకున్నాడు కేసీఆర్, అందరికి ఇచ్చిండు. మరి ఈయన దేనికి ఇచ్చిండు? దేనికి ఇవ్వలేదు కదా. మరి అలాంటప్పుడు వీడు మాకు ఉంటేంది స్వస్తేంది? వీడు వచ్చి చేసింది ఏమున్నది? మరి మాకు కడుపు మండదా? మాకు కోపం రాదా? చెప్పు. దేనికి చూడు అది అంటాడు, ఇది అంటాడు, ఆడ అప్లై చేయండి, ఈడ అప్లై చేయండి అంటారు. అప్లై చేసినప్పుడల్లా 200 అవుతాయి. మేము కూలి పని చేసుకునేటోళ్ళం, అప్లై చేసినప్పుడల్లా 200 అవుతాయి పేపర్లకు. మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళ పైసలు? అక్కడ అక్కడికి పోయేసరికి ఏది ఉండదు. చాలా సార్లు, 100 సార్లు, లెక్కలేదు. నా దగ్గర ఇంత ఫైల్ ఉంది చూపియాలంటే. ఏది లేదు, ఏం లేదు. ఏం సమాధానం చెప్పాలి? ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది? గిది చేసినా అని రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడమని జలాలల్లా నేను సమాధానం చెప్తా. మొగోళ్ళు కాదు, నేను చెప్తా ఒక్కదాన్ని. వచ్చి మాట్లాడమను. చెప్పు తీసుకొని కొడతారు. ఎందుకు కొడతారు? ఆయన చేసేది అలాంటిది. మాటికి ముందు కేసీఆర్ని తిడతావు నువ్వు. ఎందుకు తిడతావు? నీ అమ్మకు వాడు పుట్టిండా, వానమ్మకు నువ్వు పుట్టినవా? తిట్టవలసిన అవసరం ఏముంది? నీకు పదవి మీద ఉన్నావు, నీకు పదవి మీద ఉన్నట్టుగానే మాట్లాడాలి కదా. పదవిలో లేనట్టు ఇప్పుడు ఎవడో లేబర్ వాడు తిట్టినట్టు మాట్లాడితే నడవదు కదా. మనం ఈ పని చేస్తున్నాం. 650 కోట్ల అప్పు చేసిపోయిండు అని అన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేసింది 200 కోట్లు. ఆ 200 కోట్లల్లా ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గరికి పోతే ఆయన ఆస్తి ఏం సంపాదించిండు అన్నది తెలుస్తుంది కదా. అట్లాంటి ఎన్నో చేసిండు. మరి ఈయన చేసింది ఏంది? ఇప్పుడు భూమి ఏంది, గవర్నమెంట్ స్థలాలన్నీ ఆక్రమించారు. హైడ్రా అని చేసిండు. అది ఒకటి మంచిగా చేసిండు అనుకో. ఎవరికి మంచిగా చేసినావు నువ్వు? అది సగంలోనే ఆపేసినావు. హైడ్రా లేనోళ్ళని, హైడ్రా కింద లేనోళ్ళని అందరినీ గూలగొట్టినావు. అసలైన వాళ్ళది గూలగొట్టినావా? నీకు చేతనయ్యి నువ్వు మొగోడివి అయితే అసలైనది గూలగొట్టి అప్పుడు నేను సీఎం నాని గల్లు ఎగిరేయి, నీకు సలాం కొడతాం మేము. పుట్టి పాపం లేనోళ్ళని, ఆ పూటకు తినేటోళ్ళని నువ్వు హైడ్రా పెట్టేసినావు, అసలు వాళ్ళని నిడిచిపెట్టినావు కదా. అంటే నువ్వు వాళ్ళ కింద తొత్తు ఎంత తిన్నావో నువ్వు ఎవరికి తెలుసు? కేసీఆర్ తిన్నాడని అని అంటున్నావు. నువ్వు తినలేదని గ్యారెంటీ ఏంటి? రేపు నువ్వు దిగిన తర్వాత కదా నీదంతా బయటపడేది, అప్పుడే కదా తెలిసేది. మరి తెలవాలి కదా మరి మాకు కూడా. అందుకే ఈ రేవంత్ రెడ్డి ఉన్నంతసేపు ఇట్లనే ఉంటుంది, ఏది ఉండదు. చాలా అవస్థ పడుతున్నాం. కరెంటు అని అంటాడు, ఫ్రీగా ఇచ్చిన అంటాడు. ఎవరికి ఇచ్చిండమ్మా ఫ్రీగా? ఎవరికి ఇచ్చిండు చెప్పండి? అన్ని సగం. అసలు ఒక్కటి చేయలేదు. వాడు చేసిందని అంటే ఈ బస్సు ఫ్రీ ఒకటి పెట్టిండు. ఎందుకు పెట్టిండు? వాడు దేనికోసం పెట్టిండో అర్థమవుతలేదు. వాడు పెళ్ళాన్ని ఎక్కి పొమ్మను, పోతుందా వాని పెళ్ళాన్ని ఎక్కి పొమ్మను. ఎందుకు? ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ దాకానో, లేకుంటే ఇక్కడ నుంచి సికింద్రాబాద్ దాకానో పొమ్మను. ఎంత అవస్థ ఉంటుంది అన్నది తెలుస్తుంది. ఫ్రీ బస్సులు పెట్టినావు. ఎవరికి డ్యూటీలో పోవడానికి టైంకి బస్సు వస్తుందా? సగం బస్సులు తీసేసినావు నువ్వు.
మరి బస్ ఛార్జీలు పెట్టినప్పుడు 24 గంటలు బస్సులు నడిచినాయి, మరి ఇప్పుడు ఎందుకు వస్తలేవు బస్సులు? వీడు చేసింది ఏముందమ్మా? లంజ కొడుకు వస్తే చెప్పుతోని కొడతారు జనాలు, చెప్పుతోని. ఎవ్వరు కొడతారో కొట్టరో కానీ వాడు కనబడితే నేనే కొడతా చెప్తాను. రైతుల కోసం ఇంటుంటే ఎట్లా? అవును, రైతులు వాళ్ళు లేనిదైతే మనం లేము కదమ్మా. నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించు అన్నం కానీ అన్నం కోసమే. ఆ అన్నం పండించేటోడే ఏడుస్తూ ఉంటే నీకు ఎట్లా నిద్ర పడుతుందిరా రేవంత్ రెడ్డిగా? నీకు ఎట్లా నిద్ర పడుతుంది? వాళ్ళని చూసిన తర్వాతే నువ్వు సిటీల జనాలను చూడు. అది కూడా అంటున్నా కదా, వాళ్ళ తర్వాతే మనము. ఎందుకంటే వాళ్ళు లేని మనం లేము, వాళ్ళే మనకు తిండి పెట్టేది. మనం కొంటున్నాం కావచ్చు, కానీ ఎందుకు కొంటున్నాం? మన కడుపు కోసం కొంటున్నాం. పండించేది అయితే వాళ్ళే కదా. మనం వాళ్ళనే చూడనప్పుడు మమ్మల్ని చూస్తామన్న గ్యారంటీ ఏంటి? అందుకే యూరియా కోసం 10 సంవత్సరాలు ఎప్పుడు రైతులు వచ్చి లైన్లో నించునే చూడలేదు. నాకు తెలిసినన్ని రోజులల్లా నేను ఎప్పుడు ఊరియా కోసం ఈ జనాలు కొట్లాడింది చూడలేదు. ఎంత ఏడుస్తారు, ఒక్కొక్కరు తిండి లేక చెప్పులు లైన్లో పెట్టి నిలబడుతుంది. ఎందుకు వాళ్ళకు గోస చెప్పండి? వాళ్ళ మట్టుకు వాళ్ళు పండించుకొని తినలేరా, ఉండలేరా? వాళ్ళే మొత్తం వ్యవసాయం మానేసిర్రు అనుకో, వీడు ఏం తింటాడు? వీడు తింటాడా? గడ్డి తిని బతుకుతాడా, లేదంటే పైసలు తినే బతుకుతాడా? నీ కోట్ల ఆస్తి ఉన్నది కావచ్చు, నీ కోట్ల ఆస్తి నీ దగ్గర పెట్టుకోరా, జనాల్ని చూడు. నువ్వు మళ్ళీ రావాలంటే నువ్వు జనాల్ని చూస్తేనే కదా వచ్చేది. నువ్వు అన్ని హామీలు ఇచ్చి నేను వచ్చి గద్దె మీద కూర్చున్నాను. మరి ఏవి నీ హామీలు? ఏం చేసినావు? ఎవరికి చేసినావు? ఈ అమ్మ 5 మీటర్ల చీరేయడానికి గతి లేదు వాడు, మనకి ఏం చేస్తాడమ్మా? మరి ఎట్లా ఓటు వేయమంటారు చెప్పండి? మీరే చెప్పండి, దేని గురించి చేయాలి ఓటు? ఆడపిల్లల పండుగకు గౌరవం లేదా? ఆడపిల్లలకి తెలంగాణ అసలు ఆడోళ్ళు అంటేనే వానికి గౌరవం లేదు. అని పెళ్ళం ఆడిది కాదు, అది కొద్దిదేమో, అందుకే వానికి తెలుస్తలేదు. అని పెళ్ళం కొద్దిది కాకుండా ఆడిది అయ్యేది ఉంటే వాడికి ఆడోళ్ళ బాధలు అర్థమవుతుండే. ఆడోళ్ళ బాధలు అర్థం కాదు కదా. అందుకే వాడికి దమ్ముంటే నేను హైదరాబాద్లోనే ఉంటా, కార్మిక నగర్లోనే ఉంటా. వాడు రచ్చి మాట్లాడమని నన్ను తిడుతూ, ఇప్పుడు నేను మీడియాలో మాట్లాడుతున్నాను కదా, నేను మాట్లాడిన ప్రతి మాటను టీవీలో వచ్చేటట్టు చేయండి. నేను తిట్టింది వాడికి తెలియాలి. ఎందుకంటే వాడు మొగోడైతే ఇక్కడికి రమ్మను, నేనే మాట్లాడతా. 10 మంది మాట్లాడిన అవసరం లేదు. వాడు రాడు, ఎందుకు వస్తాడు? ఆడంగి వేదవా, దేని గురించి వస్తాడు వాడు? నేను కరెక్ట్గా చేసినా కానీ వస్తాడా? చెప్పులు తీసుకొని కొడతారు. ఎవరైనా అంతే. రేపు టీఆర్ఎస్ వచ్చినాక చేయకుంటే టీఆర్ఎస్ని కూడా తిడతాం మేము. ఎందుకంటే పదవి అంటే వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళు కాదు, అందరూ సమానమే. టీఆర్ఎస్ చేయలేదనుకో టీఆర్ఎస్ని కూడా అంటాం. ఇప్పుడు ఒకవేళ ఏంది బీజేపీ ఉంది, అది ఒకవేళ వచ్చింది అనుకో దాన్ని కూడా అనేస్తాం మనం. తప్పదు. ఎందుకంటే మనం జనాలం, మనం లేనిది వాళ్ళు లేరు. అవునా? వాడు లేకుండా మనం బతకగలుగుతాం, కానీ మనం లేకుండా వాడు లేడు. అదొక్కటి తెలుసుకోవాలి వాడు. అది తెలుసుకోకుండా నేనే పెద్ద అనంటే ఎవరికి పెద్దను? కోట్ల ఆస్తి ఉంటే నీ దగ్గర ఉంచుకోరా? నీకు ఏదన్నా ఉంటే, నీ ఆస్తి ఉంటే, నీకు సీఎం అయితే నీ దగ్గరనే, అది మా దగ్గర కాదు. మాకు మంచిగా చేయనప్పుడు ఆ సీఎం ఉంటేంది, వాడు సస్తేంది, వాడు ఏడబోతేంది. మాగంటి గోపినాథ్ చచ్చిపోయాడు, కానీ ఆయన చావకుండా రేవంత్ రెడ్డి కావాల్సింది. అప్పుడు జనాలు ప్రశాంతంగా ఉంటుండే. ఎంత బాధ అనిపిస్తే మేము ఆ మాట అంటాం చెప్పండి? ఒక మనిషిని ఒక మాట అనే ముందు మనం 10 రకాలు ఆలోచిస్తాం. వాడు నాకు తోడబుచ్చిన లెక్కనే, కానీ నేను ఎందుకు అంటున్నా? మా కడుపు మండి అంటున్నా. నువ్వు ఉన్నోళ్ళకి ఇచ్చినావు ఆ ఇల్లులు, లేనోనికి ఎవరికి ఇచ్చినావు? నువ్వు కార్మిక నగర్ మొత్తం చెక్ చేయండి ఇల్లులు. వాడు మొగోడైతే, వాడు అమ్మ నాన్నకు పుడితే ఇచ్చిన లిస్టు మొత్తం తీసి ఎవరికి ఇల్లులు ఉన్నాయి, ఎవరికి ఇల్లులు లేవు అని చెక్ చేయమను. చెక్ చేసిన తర్వాత వాడు మొగోడైతే గీళ్ళకు ఉన్నది గీళ్ళకు లేదు అన్నది అప్పుడు చెక్ చేసిన తర్వాత మాట్లాడమను. ఇవ్వాలి. పొంగిలేటి సార్ మాట్లాడతారు 24 గంటలు, 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొంగిలేటి సార్ మాట్లాడతారు అని వీడియోలో వచ్చింది. ఇవాళ నేను మాట్లాడినా, ఇవాళ నేను 10 నిమిషాల ముందు మాట్లాడినా. కంప్యూటర్ ఆమె మాట్లాడింది ఒక మేడం. నాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు, అది ఇందిరమ్మ ఇల్లు రాలేదు. నేను ఇన్ని సంవత్సరాలు నేను 30 సంవత్సరాలు అయింది హైదరాబాద్ వచ్చి. నా పిల్లలు చిన్నపిల్లలు, అప్పటి నుంచి నేను కిరాయి కట్టుకుంటూనే ఉంటున్నా. నాకు హస్బెండ్ లేడు, నాది ఒంటరి జీవితం. నేను ఎట్లా బతకాలి? మా అమ్మాయి నేను ఎట్లా బతకాలి? పాపకు పెళ్లి చేసిన అబ్బాయి ఉన్నాడు. మరి నేను పెళ్లి చేసిన ఇంత ఇబ్బందులు పడుకుంటా ఉంటున్నా అంటే నాకు ఇల్లుంటే అయ్యో నాకు దేవుని లెక్క ఇల్లు ఇచ్చిండు కదా అని నాకు ఆలోచన ఉంటుందా ఉండదా? ఇప్పుడు నాతో ఉన్న 10 మందిని కూడా నేను నీకే ఓటేయమని చెప్తా కదా.
తులం బంగారం ఇస్తానని హామీ తులం బంగారం ఇయ్యలేదు వాడు, ఇంకా ఏంటిదో అంటాడు కదా, కళ్యాణ లక్ష్మి ఇయ్యలేదు. ఏమి ఇచ్చిండు అమ్మ? ఏమి ఇచ్చిండు? ఏమి ఇయ్యలేదు. ఎందుకమ్మా చేసేది వానికి? ప్రతి ఒక్కటి సీఎం దగ్గరికి పోవాలి. ఎందుకంటే నా కడుపు గాలి, నేను బాధపడుకుంటా మాట్లాడుతున్నా. నేను ఒంటరి మహిళని. వాడు ఏం చేసిండు? వాడు చేసింది నాకు చూపిమ్మను, నేను మాట్లాడతా. నాకు దేని గురించి అడిగినా నాకు గవర్నమెంట్ జాబ్ ఇరా అని నేను అడగలే. అందరితో పాటు నేను ఇల్లు గురించే మాట్లాడినా, ఇంకా దేని గురించి మాట్లాడలేదు. ఏం చేసినావు? మీకు దండం పెడతా. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను మాట్లాడిన ప్రతి మాట సీఎం దాకా పోయేటట్టు చేయండి. రేషన్ కార్డు తీసాను ఆపరేషన్కి చూపిస్తాను. మళ్ళీ ఇప్పుడు మీకు ఎలక్షన్స్ కదా, ఎన్నికలు అవుతున్నాయి కదా. ఎందుకంటే మాకేమైంది పని? ఏం ఓట్లు ఎవరికేం, ఎవరు ఏమికేం, ఎవడేం పని చేయడు, అంతా దేవుడు దొంగపడగలరు అందరు. ఓటేం ఓటేదు అడవద్దు. నేను కార్మిక నగర్లో ఉంటానండి. గ్రూప్ 2 ఎగ్జామ్స్ అని చెప్పి ఒక్క గవర్నమెంట్ ఎగ్జామ్స్ అని చెప్పి ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలే. ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నాం. చదువుకున్న వాళ్ళం కనీసం లేబర్ పనికి వెళ్ళాల్సి వస్తుంది. వాడు గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అన్నారు కానీ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు అవుతుంది వచ్చి కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. హైడ్రా అని చెప్పారు. హైడ్రా మొత్తం పేదింటి వాడినే గుంజేశారు. ఉన్న వాళ్ళని కూడా ఒక్క ఇల్లు కూడా కూలగొట్టలేదు. నాకు రేషన్ కార్డ్ అన్నారు. రేషన్ కార్డ్స్ ఇస్తాం, రేషన్ కార్డ్ ఒక్కనికి వచ్చినట్టు చూపించండి. రేషన్ వచ్చినోడికే వస్తుంది ఏదైనా. ఇల్లులు ఇస్తామన్నాడు, ఇల్లులు ఇచ్చినోడికే ఇస్తున్నాడు. సరే ఊర్లో ఇస్తున్నారేమో, ఊర్లో ఎక్కడో ఒక చోట ఊర్లో శాంక్షన్ అయిందంట నాకు తెలిసినంత వరకు. మరి ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళు ఎటు పోతారు? ప్రజలు ఊరు ప్రజలేనా? ఊర్లో మళ్ళీ రైతు బంధువు అన్నారు, రైతు బంధువు లేదు. రైతు భరోసా అంటుండ్రు. ఇది రుణమాఫీ అవ్వలేదంట. మా డాడీ వాళ్ళు ఊర్లోనే ఉంటారు, విలేజ్లోనే ఉంటారు. రుణమాఫీ అవ్వలేదు. మహిళలకి 2500 ఇస్తా అని అన్నాడు. 2500 కూడా పోయాయి. ఇక అన్నీ పోయినాక ఇంకేంది? ఫ్రీ బస్ ఎందుకండి? ఫ్రీ బస్ ఎవరికి కావాలి చెప్పు? మొత్తం కొట్టుకుంటారు. ఆర్టీసీ డిపార్ట్మెంట్కే లాస్ మొత్తం. అవునా? బై ఎలక్షన్స్ అయినా కానీ మాదంటి గోపీనాథ్ ఉంటే మాదంటి గోపీనాథ్ నిజం చెప్తున్నా, నాకు కళ్యాణ లక్ష్మి పథకం వచ్చిందండి. నేను పెళ్లి చేసుకున్నా, మాదంటి గోపీనాథ్ ద్వారా నేను తీసుకున్నా. నేను ఇప్పుడు కూడా బీఆర్ఎస్కే ఇస్తా ఓటు. మనం అందరం హిందూ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు మన దగ్గర. మనం అందరం కలిసే ఉంటున్నాం. ఇప్పుడు మనం కలిసి ఉన్న దాంట్లోనే ఆయన గొడవ పెట్టడానికి ఎందుకన్నాడు ఆ మాట? ఏమని అన్నాడు? పాకిస్తాన్ నేను సపోర్ట్ చేస్తా అంటే నువ్వు ఇండియాని తీసుకుపోయి పాకిస్తాన్ చేస్తావా, లేకుంటే పాకిస్తాన్నే ఇండియానే ఇంకో పాకిస్తాన్ చేస్తావా? ఎట్లా చేస్తావు నువ్వు? ఒక మాట రేవంత్ రెడ్డి ఆ మాట అనొచ్చునా? అసలు దేని గురించి అన్నాడు? బోలో తుమ్ బోలేక నే అనా బోల్నా ఆ మాట అనొచ్చునా? ఆయనకు తోడు ఇంకొక ఆయన ఎవరు? ఎవరు ఏం చేసుకుంటారో చూద్దాం, మేము పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తామనంటే పాకిస్తాన్లో మనోళ్ళు ఎంతమంది చనిపోయినరు? వీడి కూతురో వీడి అమ్మనో వీడి చెల్లెనో ఎవరో ఒకరు చనిపోతే ఆ బాధ ఏందన్నది వీడికి తెలుస్తుండే. వీడిని ఫ్యామిలీలో ఎవరు చనిపోలేదు కదా, మరి ఆ బాధ వానికి తెలుస్తలేదు కదా. మరి ఆ మాట వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. బాధ అనిపించదా? అనిపిస్తుందా? అనిపించదా? మరి ఆ మాట అనొచ్చునా? అంటే వీళ్ళకి చదువు రాదు, వీళ్ళు మొద్దులు, వీడియోలు చూడరు, ఇన్స్టాగ్రామ్ చూడరు అని అనుకుంటాడేమో రేవంత్ రెడ్డి. కానీ అన్నీ చూస్తారు. ఈ రోజులల్లా చదువు లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు నాకు తిప్పి కొడితే వాళ్ళు కూడా రావు. నేను మాట్లాడుతున్నా కానీ నాకు వాళ్ళు రావు. మరి నేను ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా కదా, మరి ప్రతిదీ చూస్తా. కేసీఆర్ది చూస్తా, కాంగ్రెస్ది చూస్తా, నరేంద్ర మోడీది కూడా చూస్తా. నేను అన్నీ చూస్తా. మరి ఎవరేం మాట్లాడేది అన్నది కొంచెం అన్న తెలివి ఉంటుంది కదా. మనం మనుషులమే, మనం అడవిలోనైతే పుట్టలేదు కదా. ఆ మాత్రం అర్థం చేసుకోలేమా? మరి వాడు అన్నం తింటుండ కడుపు మాట అనడానికి చెప్పండి. దయచేసి మాట్లాడిన వీడియో మాత్రం సీఎం దాకా పోయేటట్టు చేయండి. मेरा नाम आसमा बेगम। तो कैसे अभी 2 साल हो गए ना नया गवर्नमेंट आके, फिर से बाई इलेक्शन है आपके? अब तक तो कुछ भी नहीं हुआ। घर आएंगे डबल बेडरूम के वास्ते 1 साल से फिर रहे। जब फर्स्ट बार 2-3 बार इंक्वायरी भी हो गई, इंक्वायरी वैसे वाला को नहीं आया, इंक्वायरी नहीं वैसे वाला को ड्रामी नाम डाल दिए।
हाँ गरीब हम लोग 2 बच्चे हैं, हमारे हस्बैंड की तबीयत खराब रहती है। हाँ रेंट 7,000। हाँ हाँ इधर बच्चों के फीस का नहीं कर रहा, रेंट नहीं कर रहा। डबल बेडरूम के वास्ते 1 साल फिर के बैठ गया। फिर अभी इलेक्शंस के टाइम है, हाँ किसको डालने वाले हैं फिर वोट? देखिए जो हमारे को सपोर्ट करे उनको देते। अब तो इलेक्शन का कोड है, कोई भी कुछ भी करने वाले नहीं, कोई भी कुछ भी देने वाले नहीं। हाँ तो किसको डालने वाले हैं? टीआरएस को डालने वाले हैं, कांग्रेस को डालने वाले हैं? कांग्रेस को कांग्रेस को डालने कांग्रेस को डाल। वाले। तो कौन है इधर कैंडिडेट कांग्रेस वाला? फिलहाल तो नवीन यादव है। సునీత 20 సంవత్సరం పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. ఎక్కడెక్కడో వచ్చిన వాళ్ళకి ఇల్లులు ఇచ్చిండ్రు, మాకు అసలు లేవు, కిరాయిలు కట్టుకుంటా పిల్లల్ని పోషించి అవి ఫ్రీ అంటాడు ఇవి ఫ్రీ అంటాడు, ఏవి లేవు. ఇక మరి ఇప్పుడు ఎన్నికలు ఎవరికి వేస్తారు మరి ఓటు? కాంగ్రెస్ కేసు కాంగ్రెస్ కేసులో ఏమి ఇవ్వకున్నా కానీ మళ్ళీ కాంగ్రెస్ కేస్తారు. తెలంగాణకి వేస్తాం. ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ కేసు టీఆర్ఎస్ కేస్తారు. సో టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? మంచిగా ఉన్నాయి, కొంచెం బెటర్. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది మీకు? ఏముంది ఇక అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇక బస్సులు గోల మెయిన్, బస్సులలో డ్రైవర్లు అసలు విలువనే ఇస్తలేరు ఆడోళ్ళకి. ఫ్రీ బస్ అయితే విలువిస్తురా, ఎక్కకముందే తీసుకొని వెళ్ళిపోతున్నారు. కింద పడిపోయి కాలు ఇరగడం అసలు 2 సార్లు పడ్డా అట్లా నేను. ఒకసారి అక్కడ చనిపోయారు గిట. ఏం ఫాయిదా లేదా మరి? ఏం ఫైదా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉంది? బెటర్ కొంచెం, ఇప్పుడైతే ఇంకా ఘోరం.